మోషన్ నేను హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాను. డాడీ మమ్మీని పికప్ చేశాను. అక్కడ టోల్ గేట్ దగ్గర ఎవరో ఒక బండి హార్న్ కొడుతూ ఉన్నారు. ముందు చాలా ట్రాఫిక్ ఉంది. టోల్ గేట్ టికెట్ కౌంటర్ దగ్గర హార్న్ ఎక్కువైపోయింది, ఫ్లాష్ కొడుతున్నారు. నేను టోల్ గేట్ కట్టేసి నేను వాళ్ళ దగ్గర వెళ్ళి, మీరు ఎందుకు అంత హార్న్ కొడుతున్నారు, ముందు చూస్తున్నారు ట్రాఫిక్ ఉంది, వెళ్తాం, మీరు హార్న్ కొడితే ఇంకా తొందరగా అవ్వదు అంటే వెనకాల నుంచి గన్మెన్ బూతులు తిట్టడానికి స్టార్ట్ చేశాడు. ఎందుకు బూతులు తిట్టుకున్నావు అని అడిగారు. ఎవరి బండి చూసావా ఫస్ట్ అని అడిగారు. నేను అప్పుడు చూశాను. రిజిస్ట్రేషన్ లేదు ఫస్ట్ వాళ్ళ బండిది, అది పాత బండి కానీ రిజిస్ట్రేషన్ లేదు. అప్పుడు చూశాను అక్కడ ఎమ్మెల్యే అని రాసింది, ఫార్చునర్, వైట్ కలర్ ఫార్చునర్. సో అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను చెప్పాను ఆ గన్మెన్, ఎమ్మెల్యే అని మీరు అలా బెదిరిస్తున్నారంటే అప్పుడు అతను దిగాడు కార్ నుంచి. గన్మెన్ దిగేసి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, అలా కొంచెం గట్టిగా అరిసి మాట్లాడుతున్నావు, నువ్వు బెదిరిస్తున్నావా, ఏం చేస్తావని నేను అడిగాను. అతను అప్పుడు నన్ను పుష్ చేసిన తర్వాత ఇంకా ఇద్దరు బండి వెనకాల నుంచి దిగేసి నా బండి చాబీ తీసేశారు. ఇంకా టోల్ గేట్లోనూ ఉన్నాం, మొత్తం వెనకాల ట్రాఫిక్ స్టక్ అయిపోయింది అప్పుడు దాకా. ఆ మధ్యలో ఎమ్మెల్యే కారు లోపల నుంచి ఫోన్ చేశాడు. నేను అనుకుంటున్నానంటే పోలీస్ని ఫోన్ చేస్తుంటాడు. ఇంకా వాళ్ళు 4 ఫ్రెండ్స్ని ఫోన్ చేశారు. ఎందుకు 5 మినిట్స్ తర్వాత ఇంకొక ఇన్నోవా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చారు. ఆ 5 మెంబర్స్ అక్కడి నుంచి దిగారు. ఆ ఇన్నోవా నుంచి దిగేసి నన్ను ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళు అసలు ఎవరు నాకు తెలియదు. నేను అడిగిన, మీరు ఎవరండి, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు, ఈ గొడవల్లో ఎందుకు పడుతున్నారంటే వెనకాల నుంచి వాళ్ళు ఒక 5 మెంబర్స్ నుంచి ఒక వాడు వచ్చి నన్ను ఇక్కడ కొట్టాడు. అప్పుడు ఫుల్ బ్లీడింగ్ అయింది. తిరిగి చూస్తే 5 మినిట్స్లో అతను లేడు, కొట్టినవాడు లేడు. వాళ్ళకి అర్థమైపోయింది తప్పు చేశారని, కొట్టి అతను లేడు. ఫోటో తీద్దామని అనుకున్న వాడు మొహన్ అంటే వాడు పారిపోయింది. దాని తర్వాత పోలీసు వచ్చారు, దాని తర్వాత ఇక్కడ వచ్చారు. ఎమ్మెల్యే వచ్చారు నాతోనా? లేదు, అతను స్పాట్లో అతను కార్ బయట నుంచున్నారు, కానీ వచ్చి నాతో మాట్లాడడం కాదు. వాళ్ళు గన్మెన్ వాళ్ళ చుట్టూ ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అతను ఎమ్మెల్యే మధ్యలో చెప్పాడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా ఉండు అని అంతే చెప్పిండు. కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. మావాడు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మనుషులు వెనకాల కారులో ఉన్నారు, ఆయన కూడా ఉన్నారంట. లేట్ అవుతుందని హార్న్ ఇచ్చేస్తుంటే మావాడు కింద దిగి ఎందుకు హార్న్ కొడుతున్నారు, లైన్లో ఉన్నాను కదా, బిల్లు పే చేస్తున్నాను అంటే అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి వాళ్ళ గన్ మ్యాన్ మా వాడిని డైరెక్ట్గా ముక్కు మీద హిట్ చేశాడు. కంప్లీట్ బ్లడ్ వచ్చింది, అది వచ్చి ఇక్కడ కంప్లైంట్ వస్తుంది. సో అంటే రీజన్ సార్ లేట్ అవుతుంది, హారం కొట్టింది వెనకాల హార్న్ కొట్టకుండా వెళ్ళిపోయి వెనకాల ఉన్న వాళ్ళతో పని ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు ఏంటి, ఎవరికాళ్ళు ఫాస్ట్కి వెళ్ళాలనుకుంటాం. బట్ టోల్ గేట్ దగ్గర లైన్లో ఉన్నాం అందరం. లైన్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎవరు కొట్టారో వాళ్ళ మనుషులు హార్న్ కొడుతున్నారు. మావాడు అంతలో బిల్లు పే చేస్తున్నాడు. బిల్లు ఇచ్చి సడన్గా ఎందుకు మావాడు కారు దిగి ఎందుకు మీరు పే చేస్తున్నారు, ఎందుకు హార్న్ కొడుతున్నారంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. న్యాచురల్ ఇక్కడే మన టోల్ గేట్ దగ్గర, ఎయిర్పోర్ట్ లాస్ట్ టోల్ గేట్ బిల్లు పే చేస్తున్నాం కదా అక్కడ. ఎంతమంది వాళ్ళు మొత్తం గన్ మ్యాన్ వాళ్ళు వేరే వాళ్ళు ఫోన్ చేసి లోకల్ వాళ్ళని పిలిపించారు, ఇవన్నీ జరిగినాయి. నాకు తెలియదు, నేను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వని ఫోన్ చేశాను. మావాడు కారు రాలేదండి. కారు రాలేదంటే లైక్ ఫుల్ బ్లడ్ ఉంది, నాకు మొహం మీద కొట్టారు అంటే డైరెక్ట్ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకురాను. సో అది విషయం.